నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. 50 సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు వేసుకొని ఉంటూ పన్నులు కడుతూ బిల్డింగులు కట్టుకొని ప్రభుత్వాలు మొత్తం ఇచ్చేసినటువంటి జలాలపాలెం గ్రామంలో 50 సంవత్సరాల నుంచి ఉన్న 54 కుటుంబాలని ఇవాళ ఇదిగో ఎస్సీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు. పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చినవి వాళ్ళు అందులో నివసిస్తున్నటువంటి వాళ్ళ ఆ బంగళా బిల్డింగులు ఆ నిరుపేదలు ఆ ఎస్సీ కుటుంబాలని రోడ్డును పడేయాలని మాట్లాడుతున్నారు. ఈ జలాలపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఆ సర్వే నెంబరు అది ఎంత? సర్వే నెంబరు సర్వే నెంబరు 68/102. దీన్ని కావాలని వాళ్ళు ఆ గ్రామంలో ఎస్సీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఒక నెపంతో కేవలం ఎస్సీలు బీసీలు ఇళ్ళ వరకు మీరు అది తొలగించాల్సిందే, అది పడగొట్టాల్సిందే అని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, అది పడగొట్టడం అనే దానికి కానీ అసలు మీకు అక్కడున్న ఇనిమేలలో ఉన్న రైట్స్ ఏంటి? అది ఏమీ లేని భూమిని మీ నాయకులు నీతో సహా కలుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నావు, సిపిపిగా ఉన్నావు, నీకెందుకయ్యా భూమి? ఎందుకు ఆంజనేయులు గారు ఏదన్నా అంటే బ్రహ్మనాయుడు గారు అలా ఆక్యుపేషన్ చేసుకున్నారు అని అంటారు. బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు ఇలాంటి నీచమైన ఆలోచన కానీ ఆ నీచమైనటువంటి ఆ ప్రభుత్వ భూముల్ని ఎవరో పేదవాళ్ళు ఉండాల్సినటువంటి భూమిని నేను ఉంచుకోవటం కానీ ఎప్పుడు బ్రహ్మనాయుడికి ఉండదు. నీవు మీ నాన్న టైం నుంచి ఇనిమెలలో శ్మశానం కలుపుకున్నావు. ఏంటి ఇది అని అడిగితే బ్రహ్మనాయుడి మీద సర్వేర్లు అందరిని పిలిచి ఎంఆర్ఓని పిలిచి ఏదో ఒకటి బ్రహ్మనాయుడిది 4 సెంట్లన్నా ఉండేటట్టుగా మీరు చెప్పండి, నేను లోపలేపిస్తాను అని మాట్లాడుతున్న నీకు సర్వేలు అందరూ అయ్యా మేము ఈ ఊరు కాదు ఇంకొక ఊరు పోతాం, లేనిది ఉన్నట్టు ఆర్డర్ రాస్తాం అని చెప్తున్నారు. నువ్వు ఆ 8,000 పొలాన్ని మీరు ఆక్యుపేషన్ చేసుకోవటం, మీ బినామీలకి ఏర్పాటు చేయటం ఇది దుర్మార్గం అని నేను చెప్తూ ఉన్నాను. ఇదే కాదండి, విత్తనాల గురించి ఎక్కడైనా అగ్రికల్చర్ ఆఫీసరు ఎవరైనా ఇక్కడ వచ్చి ఏమిటని అడుగుతున్నాడా? ఇవన్నీ చెప్తుంటే రైతులందరూ చెప్తుంటే చాలా బాధగా ఉందండి. ఆ బాధని నేను ఎంత ఓర్చుకోవాలన్నా ఓర్చుకోలేని పరిస్థితి. గుండ్లకమ్మలో ఇసుకుంటే నేను అది వాస్తవంగా ఇసుక అమ్ముకుంటే అది లెక్క వేరుగా అనుకుంటారు. ఇసుకని గుళికలుగా చేసి ఈ గుళికలు అమ్మితే కానీ మీకు మీ లైసెన్సులు ఉండవని ఎవరైతే ఎరువుల కొట్లు ఈ ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయో వాళ్ళని బెదిరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ నేను క్యాబినెట్ అని చెప్తుండే కదా, అందరు ఎమ్మెల్యేలకి పోలు చేసి మన ఎరువులు అమ్మాలి, మన బయో ఫర్టిలైజర్స్ అమ్మాలి, మన గుళకమ్మాలి, ఇసుక అమ్మాలి. ఈ అన్యాయం అరాచకం ఎక్కడ ఏదన్నా నోరెత్తి గలబెత్తి మాట్లాడితే వాట్సాప్లో పెట్టాడు అని అంటే పోలీసులు వచ్చి తక్షణమే రాత్రికి రాత్రి తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. ఏమండి నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థని, మా మీద రోజువారీ ఆ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారు, మరి అవి మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. మా మీద దుర్మార్గంగా మాట్లాడుతున్నారు పోస్టులు పెట్టి
అయితే మా మీద పెడితే అవి సోషల్ మీడియా వాళ్ళు పెట్టవచ్చు. వాళ్ళు మాట్లాడితేనేమో రామాయణమా, మేము మాట్లాడితేనేమో బూతులా. వాళ్ళు వాట్సాప్లో మాట్లాడే రామాయణం వ్యాసాలు రాసినట్టుగా రాస్తారా? మేము మాట్లాడితే ఈ బూతులని చెప్పి రాత్రికి రాత్రి తీసుకెళ్ళి స్టేషన్ తిప్పి కొడతారా? ఏందండి పోలీస్ వ్యవస్థ? ఏంటండి దుర్మార్గం? ఏంటండి ఈ అన్యాయం? అన్యాయాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నకి శిక్షలా, పోలీసులు కొట్టటాలా? ఎవరైనా పోలీస్ స్టేషన్ దాకా పోదామంటే మీరు రావడానికి లేదు, మీరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడానికి లేదు, రెవెన్యూ ఆఫీస్ పరిధిలోకి రావడానికి లేదు, అగ్రికల్చర్ ఆఫీస్ పరిధిలోకి రావడానికి లేదు. మాకు పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, మీరు మమ్మల్ని మా దాకా రావద్దు. ఏమిటండి ఒత్తిళ్ళు? ఏమిటండి ఒత్తిళ్ళు? అంటే గ్రామాల్లో చేపల చెరువులు పూర్తి స్థాయిలో గ్రామ చెరువులు ఊర చెరువుల్ని దోపిడీ చేస్తుంటే మీ నాయకుడు అది ప్రశ్నిస్తే వాళ్ళని లోపలేసి 24 గంటల కొట్టుడే కొట్టుడు, బాదుడే బాదుడు. అంటే మీరు ప్రతి గ్రామంలో ఊర చెరువులనే చెరువుల్ని మొత్తం మీరు ఈ ఆంజనేయులు గారు మరి అక్కడ ఉన్నటువంటి ఆయనతో పాటు ఉండే ఆయన ఆ చేస్తున్నటువంటి దోపిడీ అది అడిగేదానికి ప్రశ్నించేదానికి హక్కు లేదా అని అడుగుతూ ఉన్నాం. అది అడిగితే ఆయన వస్తాడు, నిన్ను లోపలికి తీసుకురండి. ఏంది ఇది? ఈ లోపల తీసుకొచ్చి కొట్టుడేంది? అడగటానికి అవకాశాలు ఇవ్వటం ఏంటి? ఈ మానుకోవాలి. మిమ్మల్ని అడుగుతాం, ప్రశ్నిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఈ అడ్డుకునే దానికి మీరు ఇది ఓరిక మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఒక ఎత్తు. రైతుల్ని రైతులుగా చూడండి. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో చూస్తే ఏమండి రైతుల్ని ఆ రైతు భరోసా కేంద్రాల్లో మరి ఏంటి ఈ విత్తనాల సంగతి ఏంటి? ఈ విత్తనాలు డూప్లికేట్ విత్తనాలు అమ్ముతుంటే రైతు అల్లాడిపోతుంటే, సరే విత్తనాల కాడ నుంచి అవి తీసుకొచ్చి పండించి పంట తీసుకొస్తే వాటికి సరైన రేట్ లేదు.